పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసి పాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్ భూపతి గారు, ఏంటయ్యా లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్ ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్, మాకు భయం అవుతాం సార్, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. సార్ లోపలికి రండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా, చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్, మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. శివోహం శివోహం శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్ దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకర్ అన్న, ఇక్కడ వీడు. శ్రీరామ్, శ్రీరామ్, జానకి, జానకి, శ్రీరామ్. జానకి నన్ను క్షమించు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్, జానకి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా, ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపాడేశాడు. ఎంతకీ సత్య అక్కడ్రా? సతీ, సతీ, రే సతీ, సతీ, రే సతీ, సతీ, అమ్మో సతీ, సతీ, ఏమైందిరా? అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. జానకమ్మ కన్నేసిండ్రా, అవులేడు. జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా. సతీ, నీకేం కాదురా? రే అరే డైరెక్టర్, చెప్పరా, నువ్వు తీసే సినిమాకి కో డైరెక్టర్ గా పేరేరా. వేస్తాను, తప్పకుండా వేస్తాను. అమ్మ చివరి కోరిక, ప్లీజ్ ప్లీజ్ రా. మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ, సతీ, సతీ. సెకండ్ ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందా? ఏమి తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావేంటి? శంకరన్న చంపేశాడు. సత్తాలని దొరబాబుని కూడా తను చంపేశాడు. చంపేస్తారా? అందరినీ చంపేస్తారా? అసలు మీరు మనుషులేనా? మనుషులేనా మీరు? మేం చంపడం ఏంటి? మీరంతా ఎవరు? భూపతి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? నాన్న, మీ నాన్న చంపింది ఆ భూపతే. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించమాకు. పో. ఆ భూపతే మీ నాన్న చంపేశాడు. నిన్ను మధ్యలో తెచ్చి నీ జీవితం నాశనం చేసి. 啊
అర్థం చేసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థం చేసుకో సుమతి, ఇది జరిగింది. అవునా? జానకి, మనం ముందు ఇక్కడ నుండి వాడి నుంచి తప్పించుకోవాలి. వాడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడం కష్టం. రే, కష్టమో నష్టమో ముందు బయటపడాలి. పదండి వెళ్దాం. ఆగు జానకి, నేను మీతో వచ్చేస్తాను. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోండి. తీసుకురా. రే, పద. రే, లాక్ చేస్తాడు రా. చెప్పాను కదా వాడు మనల్ని వదిలిపెట్టడని. ఇప్పుడు ఎలా? నాతో రండి, నేను తీసుకెళ్తా. అదిగో, రండి రండి. పరిగెత్తండి. పరిగెత్తండి. డోర్ ఓపెన్ కావట్లేదు. ఇటు వెళ్ళు. అది కాదు. త్వరగా రండి. ఆ డోర్ నుండి. ఎరా హీరో డైరెక్టర్ అని నా దగ్గరికి రాగానే
నేను ఒప్పుకున్నాననుకున్నారా? పరాయి కంటిని ఇంటి మీద దీని వంటి మీద పడకుండా ఇన్నేళ్లుగా ఈ అందాన్ని ఈ ధనాన్ని అనుభవిస్తూ ఏదో ఊరికి దూరంగా నా బతుకేదో నేను బతుకుతుంటే నా దగ్గరికి నటన పేరు చెప్పి వచ్చేయగానే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ కంటికి ఎర్రి పప్పల కనపడుతున్నాను రా? ఈ లంకంత కొంపకి ఇన్నాళ్లకి మరో ఆడగాలు వస్తుందని మీకివ్వడానికి నేను ఒప్పుకుంటే మీరు నా మీద నేను అనుభవిస్తున్న వాటి మీదే కన్నేస్తే మీ అందరినీ గమనిస్తున్న నా కళ్ళు ఊరుకుంటాయరా? దీని మీద కన్నేసిన వాళ్ళని పైకి పంపించేశాన్రా. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తే నా పరిస్థితి ఏంట్రా? సార్ మాకేం తెలియదు సార్, మేము షూటింగ్ కోసం వచ్చాం సార్. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మీకు తెలిసిందిగా. శంకర్ మోసం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్. తను మమ్మల్ని నమ్మొచ్చింది, తనకేం తెలియదు సార్. అవును సార్. అందుకే ఈ రోజు నుంచి దీంతో పాటు ఇది కూడా నాదే. చంపేస్తా. వదలరా, వదలు, వదలు, వదలు. పెట్టుకుంటారా? నాతోనే. వదలండి, వదలండి. లే 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 నారాణి, లే 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 నారాణి. లేపమంటావా? నువ్వే లేచి వస్తావా? లే 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 నా రోజా, రావే రా నా రోజా.
తీరుస్తావా లేదా? ఎంత కావాలన్నా తీసుకో, బంగారం తీసుకో, మొత్తం తీసుకో, కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. తీసుకోవే, తీసుకో, తీసుకో. ఈ డబ్బు తీసుకో, ఇదిగో, ఈ బంగారం అంతా తీసుకో, తీసుకో, ఇదిగో, తీసుకో. ఎంత కావాలో తీసుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఎంత కావాలో తీసుకో, ఇదిగో, మొత్తం తీసుకో. పవన్ పవన్ నటనే జీవితం అనుకునే వాళ్ళు నటిస్తారు, జీవితమే నటనని తెలుసుకున్న వాళ్ళు స్థిరపడతారు.